చాలా మందికి మిస్‌క్యారేజెస్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ టైమ్ గానీ, సెకండ్ టైమ్ గానీ అట్లా మిస్‌క్యారేజెస్ అయితే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్‌గా వస్తదా? రాదా? నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయనే డౌట్స్ వస్తదనమాట. సో, ఆబ్వియస్‌గా కొన్ని కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు గానీ ప్రతిసారి కాదు. సో, ఆ మిస్‌క్యారేజెస్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఏ టైంలో అయిన దాన్ని బట్టి గూడా నెక్స్ట్ మన ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది తెలుసుకోగలం. హాయ్, నా పేరు డాక్టర్ విజయమాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మనము ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అంటే ఫస్ట్ 12 వీక్స్ లోపల జరిగే మిస్‌క్యారేజెస్‌ని ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అంటారు. ఇవి మోస్ట్‌లీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఫార్మ్ అయిన బేబీలో ఏదన్నా జన్యు పదార్థ లోపాలు ఉండటం వల్ల జరుగుతది. ఇది మోస్ట్‌లీ 80% ఆఫ్ కేసెస్ మనము 12 వీక్స్ లోపల మిస్‌క్యారేజెస్ అవుతాయన్నమాట. సో, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ నార్మల్ స్పాంటేనియస్‌గా మిస్‌క్యారేజ్ అయితే మొత్తం బయటకొస్తది. టాబ్లెట్స్ తీసుకున్నా గూడా మోస్ట్‌లీ వచ్చేది. ఒక్కోసారి డీఎన్సీ గూడా చేయించుకుంటారు. డీఎన్సీ నార్మల్‌గా చేయించుకుంటే పర్లే. ఒక్కొక్కసారి ఏమైద్దంటే ఓవర్‌గా స్క్రేపింగ్ చేసేస్తారు. ఓవర్‌గా డీఎన్సీ చేయటం వల్ల మన గర్భసంచిలో ఉన్న లేయర్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటదనమాట. దానివల్ల ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లేదు, నార్మల్‌గానే మిస్‌క్యారేజ్ అయిపోతే ప్రాబ్లమ్ ఏముండదు. మీకు మోస్ట్‌లీ వితిన్ ఒక 42 డేస్‌లో నార్మల్‌గా మీకు పీరియడ్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. అండ్ నెక్స్ట్ మంతే నార్మల్ ఓవ్యులేషన్ అవుతది. సో, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కాకపోతే ఓన్లీ డీఎన్సీ చేసుకునేటప్పుడు ఓవర్‌గా స్క్రేపింగ్ చేస్తేనే మనకి ప్రాబ్లమ్ అయితది. ఎందువల్ల? దానివల్ల గర్భసంచి డ్యామేజ్ అయ్యి నెక్స్ట్ గర్భసంచిలో ఉన్న లేయర్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవటము, లేదంటే గర్భసంచిలో అతుకులు ఉండటము ఇవి జరుగుతా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్. 24-28 వీక్స్ లోపల 12 వీక్స్ నుంచి 24-28 వీక్స్ మధ్యన జరిగే వాటిల్ని మనము సెకండ్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అంటాం. ఇవి మోస్ట్‌లీ సర్వైకల్ ఇన్‌సఫిషియన్సీ. ఎవరికైతే గర్భసంచి ద్వారం దగ్గర ఉన్న సర్విక్స్ లెంత్ తగ్గిపోవటము, బై మిస్టేక్ ఓపెన్ అవుట్ అంటే దానికి ఉండే గ్రిప్ లేకపోవటము, లేదంటే గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్స్ ఉండటము, ఇవన్నిటి వల్ల, లేదంటే పాలిప్స్ ఉండటము, గర్భసంచి గోడలు గర్భసంచి లోపల అడ్డుగోడ ఉండటము, ఇలాంటి పేషెంట్స్ అందరిలో కూడా మనము మోస్ట్‌లీ సెకండ్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏదన్నా ప్రాబ్లమ్స్ అంటే హైపోథైరాయిడ్, ఇట్లాంటి హైపర్ థైరాయిడ్ ఇలాంటివి ఉన్న పేషెంట్స్‌లో కానీ, యాప్లా సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్‌లో కూడా మనము సెకండ్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అనేది చూస్తాం. సో, ఆబ్వియస్లీ ఇట్లా సర్వైకల్ ఇన్‌కాంపిటెన్సీ అట్లా ఉంటే ఆ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మనము స్టిచ్ చేయించుకోవటం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, 12 వీక్స్ తర్వాత ఎప్పుడైతే యాంటీ స్కాన్ అయిపోయిందో ఆ తర్వాత స్టిచ్ చేయించుకోవటం. నిజంగా ఫైబ్రాయిడ్స్ ఏదైనా పెద్ద పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ గర్భసంచి గోడకి ఏదైనా అతుక్కొని ఉండటం, దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉండటం, అలాంటప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ని తీపిచ్చేసుకోవటం. లేదంటే గర్భసంచి మధ్యలో ఏదైనా గోడ సెప్టమ్ లాంటివి ఉంటే అవి కూడా తీపిచ్చుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈజీగానే ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్. 28 వీక్స్ తర్వాత జరిగేవన్నీ థర్డ్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అనము. స్టిల్ బార్న్ బేబీస్ ఉంటదనమాట. మోస్ట్ ప్రాబబ్లీ డెడ్ బేబీస్ కూడా ఉంటాయి. అది ఎందువల్ల జరగచ్చు అంటే మదర్‌లో ఏదైనా హైపర్ టెన్షన్ ఉండటం, బీపీ ఉండటం, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, ప్లాసెంటాలో ఏదైనా ఇష్యూస్ ఉండటం, వీటన్నిటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ కూడా ఏదైనా సర్విక్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మదర్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ జరుగుతాయి. సో, ఈ ట్రోమా నుంచి మళ్ళీ బయటికి రావటం, మదర్‌కి ఆల్రెడీ ఫుల్‌గా గ్రో అయిన బేబీ బయటకొచ్చినప్పుడు, చనిపోయిన బేబీ వస్తే దాని నుంచి వచ్చే ట్రోమా వల్ల సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ రాకపోవటము, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట. సో, ప్రాబ్లం ఎక్కడ ఉంది? బీపీ వల్ల, షుగర్ వల్ల, ఇవన్నీ కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈజీగానే ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే కంటిన్యూస్‌గా మిస్‌క్యారేజెస్, ప్రెగ్నెన్సీ వచ్చి పోవటము, ఇట్లా ఫైబ్రాయిడ్స్ ఉండటము, లేదంటే సర్విక్స్‌లో ప్రాబ్లమ్స్ ఉండటము, అండ్ బీపీ, షుగర్ ఉండటం, ఇవన్నీ ఫర్ ష్యూర్ మనం క్లియర్‌గా తెలుసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. యాషర్మన్ సిండ్రోమ్ అంటే ఒక్కోసారి ఈ పేషెంట్స్‌కి కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డీఎన్సీ చేసినప్పుడు ఓవర్‌గా స్క్రేపింగ్ చేయటం వల్ల గర్భసంచిలో అతుకులు రావటం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అవుతుంది. సో, మీకు మిస్‌క్యారేజ్ అయినా జస్ట్ అట్లా వదిలేయకుండా ఎందువల్ల మిస్‌క్యారేజ్ అయింది, ఒకవేళ మిస్‌క్యారేజ్‌కి ఏదైనా డీఎన్సీ కానీ అట్లా ఎవరైనా డాక్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రాపర్‌గా డీఎన్సీ జరిగే ప్లేస్‌లో డీఎన్సీస్ చేయించుకున్న, డెలివరీస్ కూడా ప్రాపర్‌గా ఎవరైతే కరెక్ట్‌గా మేనేజ్ చేయగలరో అలాంటి ప్లేసెస్‌లో మీరు డెలివరీస్ చేసుకుంటే మీకు ఫర్దర్‌గా మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మోస్ట్‌లీ రాకపోవచ్చు.
నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్రాపర్‌గానే ప్లాన్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కూడా సేఫ్‌గా ఎళ్ళొచ్చు. కానీ వన్ ప్రెగ్నెన్సీ మోస్ట్‌లీ మిస్‌క్యారేజ్ అవ్వటం వల్ల మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం మోస్ట్‌లీ ఉండదు. కానీ కాజ్ ఏంటనేది ఫస్ట్ ఆబ్వియస్‌గా ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు హెల్తీ అండ్ సేఫ్ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, దీని గురించి ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా మా 39 ఫెర్టిలిటీ సెంటర్స్‌కి రావచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. థాంక్ యూ.